శివో రక్షతు శివో రక్షతు శివో రక్షతు. అందరినీ మనందరినీ కూడా పరమేశ్వరుడు అన్ని విధములా రక్షించునుగాక, మనల్ని అనుగ్రహించునుగాక. అదే అనుగ్రహ భాషణం. ఆయన అనుగ్రహం మనందరికీ కావాలి, అది కోరుకోవడమే. మహాశివరాత్రి మహాపర్వదినం సంవత్సరం పొడుగున 360 రోజుల్లోనూ అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది, అన్నిటికంటే పారమ్యం, శివుడికి ఏది కావాలో అది ప్రసాదించగలిగినటువంటి మహాపర్వదినం ఇది. అన్ని పర్వదినాలను కూడా మనం అనేక మంది దేవతలను ఆరాధించుకుంటాం. అనేక మాసాల్లో అనేక దీక్షలు ఉంటాయి. అవన్నీ కూడా బ్రహ్మాండంలో ఏదో ఒక లోకంలో ఒక ఉత్తమమైనటువంటి ఫలాన్ని మనకి అనుగ్రహించేవి కావచ్చు. కానీ మహాశివరాత్రి సందర్భంలో మనం చేసుకునే ఆరాధన ఈ బ్రహ్మాండంలో అన్ని లోకాలకి పైన ఎగువను ఏ పరతత్వం ఉన్నదో అన్ని లోకాలకి పైన ఉన్న ఏ తత్వాన్ని ఆశ్రయించి అక్కడికి వెళ్ళాలని బ్రహ్మాది దేవతలందరూ కోరుకుంటూ ఉంటారో అట్టి స్థానానికి మమ్మల్ని అనుగ్రహించి అక్కడ లయం చేయమని శివుణ్ణి వేడుకునేటటువంటి మహాపర్వం ఇది. అంటే బ్రహ్మాదులందరూ ఈ జగత్తును సృష్టించారు. కోటాను కోట్ల జీవరాశులు, పిపీలిక చిన్న పురుగు దగ్గర నుంచి ఇంద్రాది పదవుల వరకు ఈ జీవులే ఉన్నారు. అదంతా కూడా ఈశ్వరుడు వారికి భేద బుద్ధితో ఒకరికి పెద్ద పదవి, ఒకరి చిన్న పదవి ఇవ్వలేదు. ఈ సృష్టిలో ప్రతి జీవుడు కూడా సుఖమైన దుఃఖమైన, పాతాళ లోకంలోకి పడిపోయినా, బ్రహ్మలోక దాకా వెళ్ళినా, ఇంద్ర పదవిని అధిష్ఠించినా అది అతడు చేసుకున్నదే. ఈశ్వరుడు కర్త కానే కాడు. అయితే వేదాంతంలో ఒక సందేహం వచ్చింది. అన్నిటికీ అతడు స్వతంత్రుడు అని అంటున్నారు, స్వతంత్రుడు ఈశ్వరుడు అంటున్నారు కదా. అయితే ఎవరికి ఏది కావాలంటే అది ఇవ్వకుండా వాళ్ళ కర్మఫలాన్ని ఆశ్రయించే వాళ్ళకి ఫలం ఇస్తుంటే ఆయన స్వతంత్రుడు ఎట్లా అవుతాడు? వాళ్ళు ఏ కర్మ చేశారో ఆ కర్మే ఫలమే వాళ్ళకి ఇస్తున్నాడు కదా. అలాంటప్పుడు వాళ్ళకి ఇవ్వబడేది అతడి అధీనంలో లేదు, వాళ్ళ అధీనంలోనే ఉంది. కాబట్టి ఇతడు స్వతంత్రుడు ఎట్లా అవుతాడు అని ఒక సమస్య. అంటే చిన్న సమాధానం దానికి ఏమిటంటే, శివుడు కర్త, కారయిత, భోక్త అన్నీ తానే అయ్యాడు. మాయా శబలితమైనటువంటి బ్రహ్మవస్తువు ప్రపంచంగా మారితే అంతర్యామిగా ఉండి, బహిర్యామిగా ఉండి, దానికి అతీతంగానూ ఉండి, అందులోనూ ఉండి, అంతటా తానైన వాడు. ఈ స్వాతంత్ర్యం జీవునికి ఇవ్వడంలో అతడు జీవుల్లో అతడిచ్చిన స్వాతంత్ర్యమే. కాబట్టి కర్మ ఫలం ఇచ్చేవాడు మాత్రమే కాదు, కర్మ చేస్తున్నప్పుడు కూడా స్వాతంత్ర్యం జీవుని అంత ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యంలోనే 2 పద్ధతులు ఉన్నాయి. మాయ చేత కప్పబడినటువంటి జీవులు స్వతంత్రంగా వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారని అనుకుంటున్నారే, అది మాయ యొక్క బలం చేత వాళ్ళు అడిగి తెచ్చుకుంటున్నారే. కానీ అతడికి భేదబుద్ధితో అతడు ఇవ్వటం లేదు. ఇక్కడ జీవుని యొక్క అంతర్యామిగా కూడా ఒక విధమైన స్వాతంత్ర్యం, ఇది లౌకికమైన స్వాతంత్ర్యం. అతడిచ్చేదేమో లౌకికమైన స్వాతంత్ర్యము. మోక్షం వీళ్ళు అడుగుతారు ఒకనాడు, దాన్ని కూడా అతడే ఇస్తాడు. ఈ వేలలోనూ అతడే స్వతంత్రుడు, అవిద్యలోనూ అతడే స్వతంత్రుడు, విద్యలోనూ అతడే స్వతంత్రుడు. ఆద్యంతములు అన్నిటి కూడా స్వాతంత్రం తప్ప అతనికి ఒక అభీష్టం అనేది ఏమీ లేకుండా ఉంటే స్వాతంత్ర్యం ఉండదు. ఒక కోరిక ఉన్నప్పుడే స్వాతంత్ర్యం ఉంటుంది. ఆయనకి ఏ కోరిక లేదు కాబట్టి స్వతంత్రుడు అంటే అస్వతంత్రుడు, స్వతంత్రుడు ఏకకాలం మంది అయినాడు. నా ఇష్టమే లేదు, మీరేం కర్మ చేస్తారో ఆ ఫలం మీరు తీసుకోండి అని అతడి తదధీన వ్యక్తి అతడు వాడి మీద వదిలిపెట్టాడు, జీవుడి మీద. ఇచ్చేటప్పుడు తాను నీవు అడిగిందే తీసుకుంటున్నావని చెప్పి ఇస్తున్నాడు. కాబట్టి జగన్ నిర్మాణకర్తగా ఎప్పుడైతే ఉన్నాడో, జగత్తు నిర్మాణం చేసినప్పుడు స్వతంత్రంగా చేశాడా మళ్ళీ అని ఇంకో ప్రశ్న వేస్తే
యథాపూర్వం కల్పే పూర్వ కల్పాలలో అనేక మంది జీవకోటి అనేక కర్మలు చేసి పరివర్తనలో నెమ్మదిగా పెరుగుతూ వచ్చారు. ఈ సృష్టిలోకి వచ్చేటప్పటికి ఈ స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఆ ఫలం ఇవ్వడం కోసం సృష్టి చేశాడు. ఏదైనా జీవకోటి కోసం చేస్తున్న పనే తప్ప సప్రయోజనం లేకుండా ఉండడం చేతనే స్వతంత్రుడు అవుతాడు. స్వప్రయోజనం ఎక్కడైతే ఉంటుందో అతడు అస్వతంత్రుడు. స్వప్రయోజనం లేకుండా చేసే పని ఎవడైతే చేస్తాడో వాడే సర్వతంత్ర స్వతంత్రుడు. అట్టి స్వాతంత్ర్యం తన దగ్గర పెట్టుకోకుండా జీవులకు కూడా ఇచ్చాడు. వాళ్ళ అధికారము, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ సంస్కారాలు కావున స్వతంత్రం జీవుడికి ఇచ్చాడు. తాను స్వతంత్రుడుగానే ఉన్నాడు. తనకు అభిష్టం లేదు, ఒక పొందదగిన వస్తువు లేదు, ఏమీ లేదు. ఈ విధంగా అనేక కల్పాల నుంచి యుగాలు నడుస్తున్నాయి. ఇప్పుడు వర్తమాన కల్పంలో 28 మహాయుగాలు, 27 మహాయుగాలు పూర్తయి 28వ మహాయుగంలో చివరిపోయినటువంటి కలిలో మనం ఉన్నాం. 28 72 మహాయుగాలు కావాలి, అదొక కల్పం అంటున్నారు. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం, అట్లాంటివి 72 కలిస్తే ఒక కల్పం. అప్పుడు బ్రహ్మకు ఒక పగలు అయిపోతుంది, లయిస్తాడు. దాన్ని బ్రహ్మ ప్రళయం అంటారు. అనంతంగా జరుగుతున్న ఈ కాలంలో మనం ఎన్ని 100 జన్మలు ఎత్తినప్పటికీ కూడా, అన్ని జన్మల్లో ఒక 1000 జన్మలు పూర్ణాయుర్దాయంతో జీవించినప్పటికీ కూడా కళ్ళు రేపపాటు కూడా కాదు, అది ఒక క్షణం కూడా కాదు. అంత అల్పాతి అల్పమైనటువంటి స్థితి మనది. ఆనందమై, శాశ్వతమై, నిత్యమై, శుద్ధ ఆనంద స్వరూపమై సచ్చిదానందమైనటువంటి పరమశివతత్వాన్ని ధ్యానించడం చేతనే ఈ అల్పమైనటువంటి జీవునికి అనల్పమైనటువంటి ఆనందం శివ పారమ్యంతో అతడిలో ఒకటి ఎటువంటి ఆనందం ఉన్నదో అటువంటి ఆనందం ఇతడికి లభిస్తుంది. అయితే తేడా ఏమిటంటే అతడు నిరంతరము పొందిన వస్తువు కాదు. ఇతడు ప్రకృతిలో పతితుడై ఇతడు కష్టపడి తపస్సు చేత, పుణ్యం చేత, ఆరాధన చేత పొందబడి వస్తువు ఇతడు అవుతూ ఉంటే నిత్యం అట్టి స్థితిలోనే ఉండాడు శివుడు. అందుకని బ్రహ్మాదుడు కూడా వాళ్ళు అస్వతంత్రులని, వాళ్ళు శివాజ్ఞ చేతనే ఈ సృష్టి అంతా చేస్తున్నారని, జీవులు శివాజ్ఞ చేతనే సుఖదుఖాలు స్వయంగా సంపాదించుకుని అనుభవిస్తున్నారు. అతని మాయ చేతనే, అతడి అవిద్య చేతనే జగత్తు. అతడికి అవిద్య వచ్చిందని కాదు, అతడిలోంచి ఈ పూర్వకల్పములలో అనేక యుగాలలో జీవకోటి సంపాదించుకునేటువంటి అవిద్య అనేది నిత్యం ఎప్పుడు తిరుగుతూ ఉంది. దాంట్లోంచే యథాపూర్వమ కల్ప ఆ విధంగానే మళ్ళీ పుడుతున్నాయి జన్మలు. ఇందులో ఉంటున్నారు జీవులు. ఈ విధంగా జీవులందరూ కూడా శివమయమైనటువంటి జగత్తులో ఉండడం చేత వీళ్ళు శివత్వంలోనే ఉన్నారు. జీవోదేవ సనాతన అంటే ఎప్పుడైతే అవిద్యలోంచి ఇతడు బయటకు వస్తాడో శివత్వ తలలో ఆరోపించుకోవడం కాదు, అనుభవిస్తాడు. ఆరోపించుకుంటే ఏమీ రాదు. నేను శివుణ్ణి అని చెప్పి శివోహం అని అనుకోవడం కాదు. వీళ్ళంతా బోర్డులు రాసుకొని శివోహం నేను రాసుకొని మధ్యలో నేను పడుకుంటే నాకేం రాదు. అది పొందవలసిన వస్తువు, సాధన చేత పొందవలే. శివేతర పదార్థం ఏది నేను కాదు అని అనుకుంటే, అంటే అవిద్యతో ఉన్నటువంటి జగత్తులో ఉండే శుభాశుభాలు, సుఖదుఖాలు ఇవన్నీ నేను కాదు, నావి కాదు, దాని కర్తలు కాదు, భక్తులు కాదు, ఇదంతా మాయ, ఇదంతా సత్యం కాదు అని ఎవరైతే అనుకుంటాడో కేవలం శివోహం అని చెప్పి ఆ స్థితి అతనికి వస్తుంది. అంటే తపస్సునే మన వాళ్ళు కోరుతున్నారు. ఇవన్నీ కూడా పూర్వ యుగాల కంటే ఈ మహాయుగం చివరికి వచ్చింది కలి, 4వ యుగం. ఈ కలి మన వాళ్ళు పురాణంలో చెప్పింది 4,32,000 సంవత్సరములు అన్నప్పటికీ కూడా అంతకాలం ఇది లేదు అనే సిద్ధాంతం చాలామంది యోగులు సిద్ధాంతం జ్యోతిషాద రహస్యాలు తీసిన వాళ్ళు కూడా 4,32,000 సంవత్సరాలు లేదండి, కలి సమాప్తమైపోతోంది అని ఒక నూతనమైన ఒక విషయం చెప్తున్నారు. ఇది పూర్వం కూడా ఉంది, ఇది మొదటిసారి కాదు. ఈ కలి పూర్తవుతుంటే ఒక యుగ సంధి ఏర్పడుతుంది. సంధిలోనే మనం నిత్యం జీవిస్తూ ఉంటాం. అందుకని సంధ్యోపాసన అంటే సంధిని ఉపాసించుట. రాత్రి పూర్తయి పగలు మొదలవుతోంది, అది ఉదయ సంధ్య. మధ్యాహ్నం పూర్ణహణమైపోయి అపరాహ్నం మొదలవుతోంది, అది మధ్యాహ్న సంధ్య. పగలంతా పూర్తయిపోయి రాత్రి మొదలవుతోంది, అది సాయం సంధ్య. ఈ విధంగా నిరంతరము సంధ్యలోనే ఉన్నాం. ప్రతి గడువుకి కూడా ఇంతకుముందు నిన్నటికి నాకున్న వయసు వెళ్ళిపోయి ఇవాళ ఇంకో కొత్త రోజు వచ్చింది, మళ్ళీ సంధ్య. నిరంతరం సంధ్యలోనే మనుషులు ఉన్నారు.
అందుకని ఈ సంధిని సంధ్యా రూపంలో ఉపాసించమని చెప్తూ ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ఈ సంధ్యను ఉపాసించిన వాడు శివోపాసన చేసిన వాడని ఉపనిషత్తు చెప్తోంది. సంధ్యోపాసన రుద్రోపాసనే అని ఉపనిషత్ వాక్యం. ఆ ఉపనిషత్తులను ఒక చోట చేసి రేపు వెళ్ళి మీ చేతులు పెట్టగలుగుతాం మేము, మీరు స్వయంగా చదువుకుంటారు. కాబట్టి మనం కోరుకోదగింది ఏంటంటే చాలు, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాం, ఇంకా సుఖాలు దుఃఖాలు ద్వంద్వములలో జీవిస్తున్నాం, ఇందులో ఆనందం లేదు. కొంచెం సేపు సుఖం కొంచెం సేపు దుఃఖం అంటే మొత్తం అంతా దుఃఖం అనే అర్థం. కుండెడు పాలలో ఒక ఉప్పురాయి వేస్తే అంతా విరిగిపోయినట్టే. ఈషన్ మాత్రం దుఃఖం ఉన్నప్పటికీ సుఖం అంతా చెడిపోయినట్టే అర్థం. ఈ దుఃఖం అయిపోయిన తర్వాత సుఖం వస్తుంది అనుకోవడం అది మన భ్రాంతే తప్ప నిజంగా అలా ఏమీ లేదు. కాబట్టి ఈ యుగ సంధి మనం సమీపిస్తున్నాం. ఎందువలనో తెలియదు. అప్పుడే ఒక 18 సంవత్సరాల నుంచి ప్రపంచం అంతా కూడా ఒక పెద్ద సంక్షోభంలో మేధావులు పడ్డారు. ఆ మేధావులు పొందినటువంటి సంక్షోభంలో సైంటిస్ట్ ఉన్నారు, అస్ట్రానమర్స్ ఉన్నారు, ఈ కాస్మోస్ అంతా పరీక్ష చేస్తున్న వాళ్ళు ఉన్నారు, భూలోకంలో ఉండేది జియాలజిస్ట్ ఉన్నారు, జియోఫిజిసిస్ట్ ఉన్నారు. ఇది కాక కాలజ్ఞానం తెలియని వాళ్ళు చెప్పిన మాటలు ఈ మతాల్లో ఇలా, మాయన్ సివిలైజేషన్లో ఇలా ఉంది, పురాణాల్లో ఇలా ఉంది, జీసస్ క్రైస్ట్ చెప్పిన మాటల్లో ఇలా ఉంది అని చెప్పి మతాల్లో ఉండే వాక్యాలు కూడా ఉటంకించుకొని సైంటిస్ట్ అందరూ కలిసి ఏదో యుగసంధి వస్తుంది అని చెప్పి మాత్రం నిర్ణయాలు చాలామంది వస్తున్నారు. ఏమీ లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఏమీ లేదు, యుగసంధి లేదని కొందరు అనుకుంటున్నారు. ఈ యుగసంధి ఎంతో కాదు, అనతి కాలంలో రేపు ఈ 2012 డిసెంబర్ నాటికి వచ్చేసింది యుగసంధి అని అంటున్నారు. దాని మీద ఇంతవరకు 1,00,000 పేజీలు ప్రింటెడ్ మ్యాటర్ పబ్లిష్ అయింది. కాస్త కూస్త కాదు, ఎన్ని రకరకాలైనటువంటి ఆగములు అందులో ఉన్నాయి. అంటే ఈకో సిస్టమ్ పాడైపోయింది, జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది చెడిపోతుంది, పోలార్ షిఫ్ట్ వస్తుంది, పోలార్ 2 పోల్స్ తిరగబడుతున్నాయి. అవి నార్త్ పోల్ సౌత్ పోల్, సౌత్ పోల్ నార్త్ పోల్ అంటే మ్యాగ్నెటిక్ పోల్స్ అని అర్థం. కింద భూమి తలకిందులు వస్తాను కాదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తలకిందులు వస్తున్న అర్థం. ఇలాగ ఎన్నెన్నో సిద్ధాంతాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ నా దగ్గరికి తీసుకొచ్చి మీరేం చెప్పటం లేదేమంటారు, మౌనంగా ఉండనివ్వరు. దాన్ని ప్రస్తావించమని తీరాలి. మీరు చెప్పకపోతే ఎలాగ? మీకు అష్టాలు వచ్చు కదా, అష్టాలు చేయొచ్చు కదా, యోగులు కదా, మీకు కాలజ్ఞానం తెలుసు కదా అడుగుతారు. కాబట్టి కమిట్ కాకుండా, తప్పు చెప్పకుండా, రైట్ చెప్పాడేమో అని అనిపించుకునేటట్టు చెప్పాలి ఉంటుంది కదా, మీరైనా వేరేగా చేస్తారు. కాబట్టి ఆ విషయంలో ప్రస్తావిస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక అమెరికన్ అన్నాడు 2012లో భూమి అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది, సూపర్ వాల్కనీస్ అని ఉన్నాయి. వియోమింగ్ స్టేట్లో అమెరికాలో సూపర్ వాల్కనీ ఒకటి ఉంది, చాలా భయంకరమైనటువంటిది. 125 మైళ్ళు భూమిలో కింద ఉంది. అది 6.5 లక్షల సంవత్సరాలకు మాట. ఇదివరకు ఎప్పుడు పైకి వస్తూనే ఉంది, సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు దాని టైం అయిపోయింది, రేపా ఎల్లుండా, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, ఎవరికి తెలియదు రాస్తున్నారు. ఇలాగ చాలా విషయాలని చెప్పిన తర్వాత అందులో ఒక మంచి తెలివైన వాడు ఏం చేశాడంటే టెక్టానిక్ స్టెబిలిటీ, ఎక్కడ భూకంపాలు రానటువంటి కొన్ని స్థానాలు గుర్తించాడు. అమెరికాలో కొన్ని పేర్లు చెప్పాడు. అక్కడికి వెళితే ఈ భూకంపాలు అక్కడ ఏమి ఉండవు, అక్కడ చాలా గట్టిగా ఉంటుంది, భూ అంతా పోయినా ఏరియా బాగుంటుంది. కాబట్టి అక్కడ మంచి ఫ్లాట్స్ కడతాను, కొనుక్కోండి అన్నాడు. అది అతడి ప్రయోజనం, ప్రయోజనం. మనుషులు ఇలాగే ఉంటారు. అంత మాత్రం చేత అది కొనుక్కుని దాన్ని ఏం చేయదలుచుకున్నాడు, అది అమ్మి ఆ డబ్బుతో ఏం చేస్తాడో పనికి తెలియదు మళ్ళీ. కానీ మనుషులు ఎప్పుడు కూడా ప్రపంచం మునిగిపోతున్నా నేను ఒక్కడిని ఎక్కడైనా దాక్కోవడానికి వీలవుతుందేమో చూస్తూ ఉంటాడు. దాన్నే అంటారు చంటి పిల్లలకి ఎంత వివేకం ఉంటుందో మనకి అంతే ఉంది. అసలు అంతకన్నా తక్కువ ఉంది. చంటి పిల్లల కంటే తక్కువ ఉంది వివేకం. జాగ్రత్తగా ఆలోచిస్తే మన చిన్న చిన్న పిల్లలు ఆడుకునే ఆటల్లో మనకంటే ఎక్కువ వివేకం కలుగుతుంది. వాళ్ళు ఆనందం కోసం ఆడుకుంటున్నారు. వాళ్ళు చేసేటువంటి బొమ్మల పెళ్లి నిజం కాదని కూడా వాళ్ళకి తెలుసు. బొమ్మల పెళ్లి చేస్తున్నారు, ఇవి బొమ్మలే, ఇది పెళ్లి కూతురు నిజం కాదు అంటూనే ఆడుకుంటారు వాళ్ళు. మనం అబద్ధాలు పనులే నిజమనుకుని చేస్తూ ఉంటాం. కాబట్టి మనకంటే వాళ్ళకి జ్ఞానం ఉంది. వాళ్ళు చేసే బొమ్మల పెళ్లిలో బొమ్మలనే తెలుసు,
మనం సంపాదించేది పదవులు అధికారాలు ఇవన్నీ అవి నిజములు కూడా చేస్తూ ఉంటాం, నిజం కావాలి ఆ బొమ్మలు లాంటి ఇవన్నీ. కాబట్టి ఎవరికి వివేకం ఉంది మనకంటే మన పిల్లలకి తెలిసి వాడుకుంటున్నారు, మనమే అజ్ఞానంలో ఉన్నాం. విషయం బాగా చూసినట్టయితే ఒకటే అడగాలి, వివేకాన్ని ఇవి, మనస్థైర్యాన్ని ఇవి, నిన్ను చేరుకునేటటువంటి వివేకం మార్గం ఏమి, ధ్యానమా, యోగమా, ప్రాణాయామం చేయమంటావా, మంత్రజపం చేయమంటావా, సర్వకాల సర్వాస్తుల్లో నేను నామస్మరణ నమశివాయని అనమంటావా, లేకపోతే మౌనంగా చూస్తూ ఉండమంటావా, అంతటా నువ్వు ఉన్నావనేటువంటి ధ్యాసలో ఉండమంటావా, ధ్యానంలో ఉండమంటావా, లేకపోతే ఎక్కడైనా క్షేత్రానికి వెళ్ళి నిద్ర చేయమంటావా, నాకేం తెలియదు, ఏమీ తెలియనుంటున్నాను, నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను అంటే నేను ఏది చేస్తున్నానో అది నువ్వే చేసినట్టు నేను అనుకుంటూ చేయించినట్టు అనుకుంటాను. తదధీన వృత్తి అని దీనికి అంటారు. స్వతంత్రంగా నేను ఒక మంచి మార్గం కనుక్కున్నాను, నాతో మీరందరూ రండి అని అంత అధికారం నిజంగా ఎవరికీ లేదు. నేను కనుక్కున్న మార్గం ఎవరికి తట్టలేదు, నాకు కాబట్టి తట్టింది. చాలా తపస్సు చేశాను నేను హిమాలయాల్లో, నా వెనకాల రండి అని ఎవరైనా అంటే హాస్యాస్పదం. ఇది నిజం కాదు. అది ఎవరికి తెలిసిన నిజం వారి లోపలే ఉంటుంది, ఎవరికి యోగ్యమైన సత్యమో అది వాళ్ళ లోపల ఉంటుంది. కానీ ఒకరు కనుక్కున్నటువంటి సత్యం అందరికీ అనువర్తిస్తుందని చెప్పడానికి కూడా లేదు. అసలు నేను ఏదైతే నిజం కనుక్కున్నానని మీకు చెప్తానో అది నాకే నిజం, కానీ మీకోసమే కాదు. కాబట్టి మీరందరూ అడగవలసింది శివుణ్ణి, నాకు ఏది మార్గదర్శకమో, నాకు ఏది సత్యమో, ఏది న్యాయమో, ఏది నాకు గమ్యస్థానానికి నన్ను చేర్చుకుంటావో అది నీవే కర్త. ఎందుకంటే శివయేవ గురువు, 1000 మంది గురువులు లేరు, ఒకడే శివుడు, అక్కడే గురువు ఉన్నాడు. అతడి అవసరం అక్కడక్కడ జ్ఞానులు ఉండొచ్చు మహాత్ములు, కానీ వేల కొద్ది గురువులు ఉండరు. అంతర్యామైన శివుడే గురువు కాబట్టి అతన్ని ఆశ్రయించి క్షేమాన్ని అడగాలి. అందులో తప్పు జరగదు, పొరపాటు జరగదు, తర్వాత విచారించవలసిన పని ఉండదు. ఎవరైనా ఇంకొక వ్యక్తిని ఆశ్రయించినప్పుడు నేను ఏదో అనుకున్నాను అక్కడ ఏమీ లేదు అని విచారించడం కలగడం వస్తుంది. కానీ శివుణ్ణే గురువు అనుకున్న తర్వాత విచారించే పని లేదు. ఈ మార్గమే మనకి కావాలి. బహుశా కొన్ని ప్రళయాలు వస్తాయేమో తెలియదు, కొన్ని అగ్నిపర్వతాలు బదులవుతాయేమో, కొన్ని సునామీలు వస్తాయేమో, భూకంపాలు వస్తాయేమో. అలా వస్తాయని చెప్పి చరిత్రలో ఇదివరకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పోజేసి ఒకచోట చెప్పి చూస్తున్నారు. ఈజిప్టాలజిస్ట్ వచ్చారు, మాయన్ సివిలైజేషన్ గురించి చాలా మాట్లాడుతున్నారు. ఎంత లిటరేచర్, 1,00,000 పేజీలు అప్పుడే వచ్చింది లిటరేచర్ చూస్తున్నాను. కానీ ఎంత దృఢంగా చెప్తున్నారంటే ఆ రోజు 12 తారీఖు టైం కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళు మర్నాడు పొద్దున్న లేచి మొహం కడుకుని కాఫీ తాగి వాళ్ళే ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ఏమనిపిస్తుందో తెలియదు. అప్పుడు వాళ్ళు అక్కడ ఎవరో కలపడరు, ఎక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇదివరకు కూడా చాలామంది గురువులు పెద్దవాళ్ళే ఇంకేంటి ప్రళయం అయిపోతుంది, 1980 నాటికి అయిపోతుంది ప్రపంచం అంతా అన్నవాళ్ళు ఉన్నారు. 1992కి అయిపోతున్నారు, 2000 సంవత్సరం నుండి డిసెంబర్లో అయిపోతుందని కొందరు అన్నారు. ఇందులో ఏమొస్తుందంటే అంతఃకరణలో ఒక భయము, సత్యం తెలుసుకుందాము అని కోరిక వచ్చేటప్పటికీ సత్యాన్వేషణకి కావలసిన పవిత్రత చిత్తమందు లేక చిత్తంలో ఉండేటువంటి భ్రాంతి మూలకమైనటువంటి అవిద్య ఏదో ఒక తమాషా చూపిస్తుంది, అది నిజమని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అలా కనబడుతుంది. అది వాళ్ళ సంస్కారాల్లో, వాళ్ళ బుద్ధిలో, వాళ్ళ చిత్తంలో వాళ్ళు ఊహించుకున్న మాటలే సత్యంగా కనబడతాయి. ఇలాగ అనేక మందికి పూర్వం జరిగింది. అంతా భవిష్యత్తులో మేము తెలిసి చెప్తున్నాం అన్న వాళ్ళు చాలామంది పొరపాటు పడ్డారు. అసలు భవిష్యత్తు ఏదో ప్రపంచం అంతా మునిగిపోతుందని నిజంగా మీకు తెలిసింది అనుకున్నప్పుడు ఏం చేస్తారు? బ్యాంకులో ఎక్కువ డబ్బు దాచుకుంటారా? ఎందుకు పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు. మనం చేసే పని భవిష్యత్తే లేనప్పుడు ఏమీ ఎందుకు పనికిరాదు. అందరూ పోయిన తర్వాత మనం మాత్రం బతుకుతామనేది అంతకన్నా బుద్ధి అనేది ఇంకో తెలివి తక్కువ పని ఆలోచన లేదు. అందరూ పోయిన తర్వాత మనం ఎందుకు? మనం ఉన్నదే మన బంధువుల కోసం, పిల్లల కోసం, పరివారం కోసమని, స్నేహితుల కోసమని, మన సమాజం కోసం మనం అందులో ఉంటాం. సమాజం అందరూ పోయిన తర్వాత నేను ఒక్కడిని ఏం చేసుకుంటాను నేను? కాబట్టి అందరితో పాటే నా భవిష్యత్తు నాకు తెలియదు. నాతో నన్ను ప్రేమించేవాళ్ళు, నేను ప్రేమించేవాళ్ళు అందరూ కూడా నీ అనుగ్రహంతో నిన్ను చేరుకుంటుగాక. ఆ ప్రార్థనే సరైన ప్రార్థన. దానికి 4 వేదాలు చదవాల్సిన పని లేదు, 5 అక్షరాలు ఉంటే చాలు, నమశివాయ చాలు. 5 అక్షరాల్లో అన్ని వేదములు, శాస్త్రములు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు, శాస్త్రములు, సూత్రాధ్యాయులు అన్నీ కూడా అందులో ఉన్నాయి, 5 అక్షరాల్లో ఉన్నాయి. అంతకన్నా సులభమైనటువంటిది ఏముంది మనకి మార్గం?
పోనీ ఈశ్వరుడి దగ్గర వెళ్ళడం చాలా కష్టమైన మార్గం ఆయన నిర్మాణం చేశాడా? లేదు. ఈ ఊళ్ళో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే 10 సంవత్సరాలు కష్టపడాలి. శివుణ్ణి చేరడానికి అందులో 5 నిమిషాలు చాలు. ఏ కష్టం లేనటువంటి పని అసలు అదే. ఈ ప్రపంచంలో మనం సంపాదిద్దాం అనుకునేవి చాలా కష్టభూయిష్టం, నష్టాలు, దానికి అపోజిషను, విఘ్నాలు, బాధలు ఇన్ని వస్తాయి. కానీ ఏ పని చేయకుండా ఈశ్వరుని చేరదలుచుకున్నప్పుడు 5 అక్షరాలే చాలు. అది తెలియని వాడు లేదు. అక్షరాభ్యాసం కూడా అక్షరాలతోనే మనకి చిన్నప్పటి నుంచి నేర్పుతున్నారు. నమ శివాయ అని రాయిస్తున్నారు, దాని అక్షరాభ్యాసం. కాబట్టి ఆనాడే మనకు మంత్రోపదేశం అయింది. ఈ మహాశివరాత్రి కొంత పూర్వ శివరాత్రుల కంటే ఈ గత 92-93 సంవత్సరాల కంటే కూడా అది విశిష్టమైనటువంటి గ్రహస్థితి కలిగిన శివరాత్రిది. మననే 2 గ్రహణాలు అయినాయి. ఈ ఇదివరకు ముందే సంవత్సరం పూర్తి అవుతున్న కాలంలో సంవత్సరం మొదలైంది. జ్యోతిష్ శాస్త్రం అయితే చాలా చెప్తూనే ఉంటుంది. అవన్నీ కూడా గ్రహగణనం చేయొచ్చు, కానీ గ్రహాల యొక్క ఫలితం చెప్పడం సులభం కాదు. చాలామంది అండి అస్ట్రాలజీ సైన్సే కానీ ప్రెడిక్షన్ సైన్స్ కాదంటాను నేను. ప్రెడిక్షన్ ఆర్ట్, అది ఆర్ట్ కొద్దిమందికే వస్తుంది. అస్ట్రాలజీ సైన్సే కావచ్చు, మెడికల్ సైన్సే అందరినీ అన్ని రోగాలు బాగు చేయగలరా? అది డాక్టర్ చేతిలో ఉండేటువంటి సమర్థత, అది వేరు మళ్ళీని. కాబట్టి శాస్త్రములు ఉన్నాయి, విజ్ఞానం ఉంది. పూర్వం ఇంత పూర్వం కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం నుంచి ఎప్పుడూ ఎవరికీ తెలియనటువంటి జ్యోతిష్ శాస్త్ర రహస్యాలు, స్పేస్ రీసెర్చ్ ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. గత 60-70 ఏళ్లలో పెద్ద పెద్ద గ్యాలక్సీస్ ఉన్నాయని తెలుసుకున్నారు. గెలాక్సీ యొక్క నిజ స్వరూపం ఏమిటో తెలియదు. సూర్యమండలం ఒక గ్యాలాక్టిక్ సెంటర్ చుట్టూ తిరుగుతుంది అంటున్నారు. కానీ పురాణాల్లో గెలాక్సీ అనే మాట వాడకుండా బ్రహ్మాండం అనే మాట వాడారు. బ్రహ్మాండం అండాకారంగా ఉండే ఒక షేప్, అది ఒక ఎన్క్లోజర్, ఒక స్పేస్, ఒక ఆకాశం. అది పరిధులు ఉన్నాయి ఆకాశానికి. ఈ పరిధి దాటి ఈ బ్రహ్మాండంలోంచి ఏ గ్రహము బయటికి వెళ్ళలేదు, ఏ జీవుడు బయటికి వెళ్ళలేదు, బయట నుంచి లోపలికి రాలేదు. హెర్మెటికలీ సీల్డ్ అని అంటారు. ఆ విధంగా ఒక బ్రహ్మాండం ఉంది. దాంట్లో 14 లోకాలు ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. మధ్యలోకంలో సూర్యమండలం చుట్టూ తిరుగుతూ ఉంటే, సూర్యుడి చుట్టూ వెనకాల తిరుగుతూ ఉంటే భూమి మీద చీమ కంటే చిన్నగా మనం బతుకుతున్నాం. మనం చాలా అల్పంగా ఉన్నాం, మధ్యలో ఉన్నాం బ్రహ్మాండంలో. ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. ఆ ఊర్ధ్వలోకాలే సప్తధామాలు. అంటే భూలోకం, భూర్లోకం, స్వర్గలోకం, జన్మలోకం, తపోలోకం, బ్రహ్మలోకం వరకు ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. దాన్ని స్మరించుకోవాలి నిత్యం మనం. భూలోకాన్ని ఎంత స్మరించినా ఇక్కడే ఉంటాం మళ్ళీ. కాబట్టి ఊర్ధ్వలోకాలకి వెళ్ళే ప్రయత్నం చేయడమే ఆర్షధర్మం. అక్కడే ఉన్నారు మన యొక్క యోగక్షేమాన్ని ప్రసాదించగలిగిన వాళ్ళు. యజ్ఞాలు చేస్తే మనకి ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవతలు ఉత్తర దిశనే ఉన్నారు. ఇంకా అశ్వమేధాలు 100 చేస్తే ఇంద్రగడు, అది కూడా ఉత్తర దిక్కునే ఉంది. ఇంకా తపస్సులు చేస్తే పైన తపోలోకం అక్కడే ఉంది, ఇంద్రలోకానికి పైన. ఇంకా తపస్సు చిరకాలం తపస్సు బ్రహ్మలోకానికి వెళ్ళగలిగితే బ్రహ్మలోకం మళ్ళీ అక్కడే ఉంది. ఇంకా పెడతారా, విష్ణులోకం ఉంది, మహావిష్ణు సన్నిధి ఏర్పడుతుంది అక్కడ. శాశ్వతమైన ఆనంద స్థితి, సారూప్యం ఉంటుంది, సారూప్యం ఉంటుంది. ఎప్పుడో విష్ణులోకం ఉంది. ఇంకా పైకి పెడతారా, శూన్యంగా ఉండేటువంటి శుద్ధ జ్ఞానమైన తేజోమయమైన కైలాసం ఉంది. అక్కడే పక్కన గోలోకం ఉంది. వెళ్ళే ప్రయత్నం పైకి ఊర్ధ్వ దృష్టితో మనిషి చేయాల్సిందే తప్ప ఇక్కడ ఏదో బాగుందామనేటటువంటి ఎంతసేపు ఈ తాపత్రయం మనకు ఉంటుందో మనకి ప్రగతి లేదు, ఆనందము లేదు. భవిష్యత్ అంతా కూడా సుఖదుఖాలతో రెండింటితో కూడుకున్నటువంటి అనగా దుఃఖమయమైన భవిష్యత్తే ఉంది. మనం ప్రపంచం ఉందనుకుందాం, పోతుందనుకుందాం, అయినప్పటికీ కూడా ప్రపంచం ఇలా ఉన్నా ఉండకపోయినా మన కర్తవ్యం మనకు ఒకటే ఉంది. ఈశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఊర్ధ్వలోకాలుగా ఉండేటువంటి దివ్యశక్తుల్ని ధ్యానిస్తూ భూలోకం నుంచి ఉత్తమ లోకాలకి వెళ్ళేటటువంటి మార్గం మాకు, ఆ మార్గంలో మమ్మల్ని తీసుకెళ్ళమని భగవంతుని వేడుకోవడం. నాకు మంత్రం రాదు, యోగం రాదు, అగ్నిహోత్రం చేసుకోవడం లేదు, అలా అనుకోవద్దు. అసలు ఏ జీవుడు ఏ భాషతో మాట్లాడినా అర్థం చేసుకోవడమే ఈశ్వరుడి యొక్క స్వభావం. కేవలం ఆటవికుడు, ఏ మాట రానివాడు, వాడు ఏం మాట్లాడుతాడు అది ఈశ్వరుడికి అర్థమవుతుంది. వేదమును సంస్కృతం అందరికీ రావాలని ఎక్కడ నియమం లేదు. అంతేకాక మూగవాడు ఉన్నాడు, బధిరుడు ఉన్నాడు, చెవిటివాడు. చెవుడు మూగా ఉన్న 2 వాడు కూడా వాడు అంతఃకరణలో మనసులో ఏదనుకుంటాడో అది ఈశ్వరుడు వింటాడు.
వాడితో మాట్లాడేవాడు ఈశ్వరుడు అక్కడే, మనమే మాట్లాడలేము. ఈశ్వరుడు మాట్లాడతాడు వాళ్ళు. ఈశ్వరుడు యొక్క చిత్ర విచిత్రమైనటువంటి సర్వాంతర్యామిత్వాన్ని అర్థం చేసుకోవడమే మహాయోగం. సర్వాంతర్యామి అంటే ఏమిటి, బహిర్యామి అంటే ఏమిటి, కర్త అంటాడు, సాక్షి అంటారు, కర్మఫల ప్రదాత అంటారు, ఇన్ని రకాలుగా వర్ణిస్తున్నారు 18 పురాణాలను. ఇవన్నీ ఏమిటంటే అతన్ని గురువుగా ఆశ్రయిస్తే అతడు తను తాను ఎరుకపరుచుకుంటాడే, అది యోగం. దాని కొరకే అంతటి ప్రయత్నం చేయవలసిన కాలం ఒక విధంగా వచ్చిందని మాత్రం నేను నమ్ముతున్నాను. ఏమంటే ఇంతకుముందు చాలా చాలా మార్గాలు గత 100 ఏళ్లలో 2 ప్రపంచ యుద్ధాలు అయినాయి. అనేక సంఘటనలలో మనుషుల్ని 10-25 లక్షల మందిని చంపుకున్నారు. ద్వేషంతో, సిద్ధాంతం ఒకరికి, మతం ఒకరికి, నమ్మకం ఒకటి, అపనమ్మకం ఒకటి, విధంగా భేద దృష్టితో మనుషులను చేసుకున్నారు. ఆ విధంగా అవిద్య, అహంకారము, మూర్ఖత్వము, ద్వేషము ఏవైతే చెడ్డవో అవన్నీ కూడా మనుషు జాతిలో తారస్థాయికి వెళ్ళాయి ఒక పోయిన 100 ఏళ్లలోనే నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు శతాబ్దాల్లో యుద్ధాలు జరగలేదా? అవి చాలా పరిమితి. మీరు స్కేల్ పక్కన పెట్టుకొని చూసేటట్టయితే 1000 సంవత్సరాల్లో ఎంత హింస జరిగిందో గత 100 ఏళ్లలో మనుషుల చేతిలో మనుషులు అంతమంది పోయినారు. ఇంకొక మనిషిని చంపే అధికారం ఒక మనిషికి లేనే లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జన్మ హక్కు అని అంటాం. ఏమిటా జన్మ హక్కు? ప్రతివాడికి ఒక ఇల్లు ఉండాలండి, అదొక జన్మ హక్కు. ప్రతివాడికి కొంచెం విద్య కావాలండి, జన్మ హక్కు. ప్రతివాడికి అన్నం కావాలి కదా అండి, జన్మ హక్కు. ఇవన్నిటికీ అతీతమైన ఇంకో జన్మ హక్కు ఉంది, మర్చిపోకండి. సహజ మరణమే జన్మ హక్కు. సహజ మరణం. ఎంతకాలం ఆయుర్దాయం ఉంటుందో అంతకాలం జీవించి మృత్యు సమీపించినప్పుడు పోవడమే, అంతవరకు బతికే జన్మ హక్కు ఉంది. జన్మ హక్కు అంటే సహజ మరణం. న్యాచురల్ డెత్ ఈజ్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్. దానికి దోహదం చేసి ఎప్పుడైతే విరోధం చేశామో, ఎవరు ఒకరి చేతిలో ఒక్కొక్కరు ఎప్పుడైతే చచ్చిపోయినారో, జీవకోటి యొక్క జన్మ హక్కును మనం తిరస్కరించాం. ఆ జన్మ హక్కు ఎవరిచ్చాడు? ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరాజ్యాన్ని మనం ధిక్కరించాం. ఈశ్వరుడు జీవుడికి ఇచ్చినటువంటి హక్కుని మనం తిరస్కరించి మనకి దాన్ని హాని చేయడం చేత అపచారం చేసిన వాళ్ళం అయ్యాం మనం. అయినప్పటికీ భగవంతుడి దయ వల్ల ఏదో భోగం అని అనుకుంటూ ఏదో చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం. ఇప్పుడైనా ఒక మాట వెనక్కి తిరిగి చూసి మనం ఈశ్వరాజ్యాన్ని బాగా ధిక్కరించామని గుర్తుపెట్టుకొని ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించడం కాదు, మనల్ని ఆగ్రహించకుండా క్షమించి ఇంకా మనం బాగుపడతామేమో అని చెప్పి మనకి కాలాన్ని, మనకి బుద్ధిని ఇచ్చి, మనకి స్వాతంత్రాన్ని ఇచ్చి మనం బాగుపడతామేమో అని అతను ఎదురు చూస్తున్నాడు. అదే ఆయనకి దయ. 100 తప్పులు చేసినా బిడ్డని తండ్రి ఏ విధంగా క్షమించి వాడు బాగుపడతాడని ఎదురు చూస్తాడో అటు అనుగ్రహ స్వరూపుడిగా ఈశ్వరుడు మనం చూసుకుంటున్నాడని గుర్తుపెట్టుకునేటట్టయితే ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరో చేశారు. జర్మనీలో హిట్లర్ చంపాడు, ఇంకో దేశంలో ఇరాన్లో ఎవరో చంపారు, కొరియాలో ఇంకెవరినో చంపారు అనుకోకుండా వాళ్ళందరూ ఎవరో కాదు, ఆ మనుషులు మనలాంటి వాళ్ళే. వాళ్ళు చేసిన పాపంలో కూడా మనకి భాగం ఉంటుంది. నేనేం చేయలేదని ఎవరు అనుకోకూడదు. ఈ దేశంలో జరిగిన ప్రతి పాపానికి మన అందరికీ కూడా బాధ్యత ఉంటుంది. మహాభారతంలో మహాపాపం చేసిన వాడు దుశ్శాసనుడు, దుర్యోధనుడు. రాజ్యం హరిస్తే తప్పు లేదు, మోసం చేసి రాజ్యం తీసుకున్నారు, అడవులు వెళ్ళగొట్టారు. ద్రౌపది చేసినటువంటి అపకారానికి, అవమానానికి ప్రాయశ్చిత్తమే లేదు. చచ్చిపోయిన రోజు ఆ రోజును కూడా నేల మీద పడి ఉన్నప్పుడు కూడా ఎట్లాంటి పరివర్తన లేకుండా పోయినాడు దుర్యోధనుడు. ఇంకా పాండవులు మీద ఉన్నారు, వాళ్ళని చంపేసి నాకు శుభవార్త చెప్పని అంటాడు. వాడికి ఆ శుభవార్త చెప్పడానికి ఒక బ్రాహ్మణుడు నడుము కట్టుకుంటాడు. అంతకన్నా పాపం ఏమిటి? దుర్యోధనుడు పాపం కంటే ఆ బ్రాహ్మణుడు చేసే పాపం ఇతోధికం. అది రాజభక్తి అనిపించుకుంటుందా? ఈ పాపాలన్నీ వాళ్ళే చేశారు, మేమేం చేయలేదు అనుకోకండి. అప్పటి నుంచి ఈ యుగం అంతా కూడా 5000 సంవత్సరాల నుంచి మనని ఆ పాపమే అనుసరిస్తోంది. మన అది వదిలిపెట్టలేదు, అది ఇంకా దానికి మనం స్నానం చేయలేదు. అనేక విధాలైన పాపాలు మనం చేస్తున్నాం. కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తం ఒకటే. అపరాధం చేశాను, నేను మనుషుల్ని అబద్ధం ఆడాను, ధనం కోసం అబద్ధం ఆడాను, మోసం చేశాను, నమ్మిన వాళ్ళని మోసం చేశాను, ప్రాణాలు తీశాను. అంటే నేను మానవుణ్ణి, కలియుగంలో మానవుణ్ణి అని మనమంతా ఫస్ట్ పర్సన్ సింగులర్లో నేనే కలియుగ మానవుణ్ణి, నేనే ఈ పని చేశానని అనుకోవడం చేతనే మనకి క్షమ కలుగుతుంది. అవి నేనేం పాపం చేయలేదు, వాళ్ళు ఎవరో చేశారని అనుకోవడం చేతని మనం తప్పించుకోలేము. అది తప్పది. ఒక మహాపాపానికి యుగంలో ఉండే వాళ్ళందరికీ కూడా పాలు ఉంటుంది.
అంటే మనం చేస్తున్నటువంటి తెలియక తెలిసిన చేసిన పాపాల్లో తెలియక చేసిన పాపం అని అంటామే, అంటే ఇతరులు చేసిన పాపం అని అర్థం. మనం చేసిన నేను తెలియక చేసిన పాపం అంటారే, ఎవరు ఎన్ని పాపాలు చేస్తున్నారు అందులో నాకు భాగం ఉంది, అది నాకు తెలియదు కానీ పాపం ఉంది అని అనుకోవడం చేతనే మనిషి పరిస్థితులు అవుతాడు. పాపక్షయం అంటే ప్రాయశ్చిత్తమే, పాపాన్ని ఓలింది సిన్, దాన్ని అది నేను చేశానని ఒప్పుకోవడమే. తద్వారా మనిషికి యథన్నాది కురితే పాపం తదన్నాది ప్రతిమిచ్చితే, అర్ధరాత్ర్యాది కురితే పాపం తద్రాత్ర్యాది ప్రతిమిచ్చితే అని చెప్పి రోజు త్రికాల సంధ్యలోనూ తనకు పొద్దున చేసిన పాపం రాత్రికి, రాత్రి చేసిన పాపం పొద్దునకి కడుక్కుంటూ ఉండమని ఎందుకు చెప్పారు? నేనేం పాపం చేయలేదని బ్రాహ్మడు అనొచ్చు కదా, మరి ఈ మాట ఎందుకు అనాలి? చేస్తూనే ఉన్నావో నీకు తెలియదు, నీ ఇంటి వంటకాలు ఎవడో కొడితే కూడా ఆ పాపం నీకు వస్తుంది. జాగ్రత్త. ఇందులో బతుకుతున్న ఒక సమాజంలో ఒకడుగా, సమాజం అందరికీ కూడా సమానమైన ఫలం ఇస్తుంది. ఒక గాలి తీసుకుంటున్నాం, ఒక నీరు తాగుతున్నాం, ఒక నేల మీద నడుస్తున్నాం, ఆ నేలలోంచి వచ్చిన ఆ ధాన్యమే అందరం తింటున్నాం. కాబట్టి అది పాపంతో కల్మషం ఆ పాపంలో, ఆ నీళ్ళలో, ఆ గాలిలో, ఆ భూమిలో, ఆ ధాన్యంలో లేదా? అది తింటున్నప్పుడు పాపం లేకుండా ఎట్లా ఉంటుంది? ప్రాయశ్చిత్తం అంటే విచారించడమే, ప్రార్థించడమే భగవంతుని. తద్వారానే భవిష్యత్తులో మనకి అందరూ కలిసి పోతాము, అందరూ కలిసి ఉంటాము, ఏమీ లేకుండా అన్ని క్షేమంగానే ఇంకా మిగిలిపోతాము. మిగిలిపోతే అయ్యో అనవసరంగా నేను ప్రాయశ్చిత్తం అడిగాను, నేను పోతానేమో అనుకుని భయపడి నేను ఇవన్నీ అడిగాను, నేను బాగానే ఉన్నాను, పొరపాటు అయిందని అనుకోకుండా చాలా మంచిదే అయిందని అనుకోవాలి. పెద్దలు చెప్తారు ఒక మాట, తప్పు చేసేటప్పుడు చాలా ఆయుర్దాయం ఉంటుంది, ఇవాళ కాకపోతే ఎల్లుడి చేద్దాంలే అని పోస్ట్పోన్ చేయొచ్చు. పాపం చేసేటప్పుడు, పుణ్యం చేసేటప్పుడు ఏమో రేపు ఉంటానో లేదో అని ఇవాళే చేసుకోవాలి. ఇలా చెప్పారు పెద్దలు, ఎన్నో మంచి బంగారం లాంటి మాటలు మనకి చెప్పారు. కాబట్టి ఈ మహాశివరాత్రి ఒక సంకల్పం చేసి ఈనాడు నుంచి నేను రేపు ఉండను అనుకున్న వాడి వల్లనే తపస్సులో ఉండాలి. తప్పేమిటి? దానివల్ల విచారించవలసింది ఏమిటి? తపస్సు ఉండే భగవంతుని ధ్యానించడమే, తెలిసి తప్పు చేయకుండా ఉండడం. ఇతరులు చేసిన పాపాల్లో కూడా నాకు భాగం ఉంది, ఆ పాపం పోవడం కోసమే శివుణ్ణి వేడుకుంటూ ఉంటాను. నేనేం పాపం చేయలేదని ఎప్పుడు అన్నాను నేను. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే శివరాత్రి, మహాశివరాత్రి, రాత్రి అంటేనే భయంకరమైంది, అజ్ఞానము, అవిద్య, దోషం అంటారు. శివరాత్రి అంటే మంగళప్రదమైన రాత్రి. అదేమిటి? ఈ ప్రపంచం అంతా ఇప్పుడు తెలివిగా ఉందని అనుకోకండి, మనం అంతా నిద్రలో ఉన్నాం. సత్యం తెలియకుండా ఉండడమే నిద్ర. ఈ రాత్రి యొక్క అంతం మహాశివరాత్రి చివర వెలుగు చూడడం, అంతఃకరణలో సత్యాన్వేషణ చేయడం మొదలు పెడితే అదే ఎండ్ ఆఫ్ ది నైట్. దానివల్లనే ఆ రాత్రి మంగళప్రదం అవుతుంది. ఈ అహంకారంతో, అజ్ఞానంతో, సత్యం తెలియకుండా జీవన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఈ రాత్రి శివమయం కావడం కోసం చేసే పనిది. ఈ నిద్రావస్థలో, ఈ అహంకారంలో, ఈ చీకట్లో జీవిస్తున్నామే, ఈ రాత్రి మంగళప్రదం కావడం కోసం చేసే పని పేరే మహాశివరాత్రి వ్రతం. సంవత్సరానికి ఒక రాత్రి, అందుకని జీవితానికి ఒక రాత్రి అయినా చాలు, శివరాత్రి చాలు అన్నారు. ఒక్క 24 గంటలు మహాశివరాత్రి శివుడిని ఈ విధంగా మనం అడుగేటట్లయితే సమస్త దుఃఖాలు పోతాయి. దుఃఖము సుఖము అనేటువంటి ద్వంద్వ దృష్టి పోతుంది. మనం అనుకున్నవన్నీ అయితే మంచిది, అనుకోంది కాకపోతే చెడ్డది అని అనుకుంటే ఈ అజ్ఞానంలోంచి మనం ఉండద్దు. మన పిల్లలు ఏ విధంగా బొమ్మలాటలో కూడా బొమ్మలని తెలిసి కళ్యాణం పెళ్ళిళ్ళు చేసుకుని ఉన్నారో, అలాగే మన జీవితంలో చేసే పనులన్నింటిలో అసత్యమే ఉంది అని తెలిసి ఆ జీవనం జీవించడమే పిల్లలతో సమానమైన జ్ఞానం మనకు వస్తుంది. వాళ్ళకి తెలిసి చేస్తున్నారు. ఈ పెళ్లి కూతురు ఇలా ఉంది అంటే అది బొమ్మ తాత అంటుంది, అది కానీ పెళ్లి చేస్తుంది. మనం అలాగే చేసే ప్రతి పనిలోనూ అది సత్యం కాదు, అయినప్పటికీ ఇది జీవన ప్రమాణాలు కాబట్టి చేస్తున్నామని తెలుసుకుంటే పిల్లలతో సమానమైన పవిత్రత, నిర్మలత్వము, వివేకం మనకు వస్తాయి. అటు వివేకాన్ని సంపాదించుకోవడానికి చాలా టైం ఉంది, పర్వాలేదు అనుకోవద్దు. ఏమో ఉండదేమో ప్రపంచం, వాడు చెప్పినట్టు నిజంగా పోతుందేమో, అయితే ఇప్పుడే నేను తపస్సు చేసుకుంటాను. వాడు ఎక్కడో చెప్పినట్టు అమెరికాలో సైట్ బుక్ చేసుకోవడం కాకుండా శివనామం చేసుకోవడం అత్యుత్తమం. దానివల్ల మిగిలిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఏదో అన్ని దేశాల్లోనూ మనతో సాటి మానవులు ఉన్నారు. మిగిలిన వాళ్ళు సుఖాన్ని పొందుతారు. భూభారం తగ్గుతుందేమో తెలియదు, తగ్గవచ్చు.
అలాంటి వాళ్ళు ఈ సైంటిస్టు వీళ్ళు గ్రంథాలు రాసే వాళ్ళు అందరూ చూసి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా సైంటిఫిక్ లాంగ్వేజ్ వాడతారు వాళ్ళు. ఈ బ్రహ్మాండం అంతా కూడా అంటే వాళ్ళు గెలాక్సీ అంటారు, లేదా సోలార్ సిస్టమ్ చుట్టూ ఒక పెద్ద షీల్డ్ ఉంది, జియో మ్యాగ్నెటిక్. అది అదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అదేమో ఈ స్పేస్లో పెడుతోందిట, చాలా దూరం వేగంగా పెడుతోంది. ఇప్పుడేమో ఈ స్పేస్లో ఆ ఫీల్డ్ వెళ్ళి ఒక థిక్లీ పాపులేటెడ్ భయంకరంగా అనేక ఛార్జ్డ్ విత్ డేంజరస్ పార్టికల్స్ ఉన్న స్పేస్లోకి వెళ్ళి దాన్ని కొట్టిందిట. దానివల్ల వేవ్ మోషన్స్ లోపలికి వచ్చాయట. ఆ వేవ్ మోషన్తో సెంటర్లో సోలార్ సిస్టమ్ మీద పడుతోందిట, దాంట్లో భూమి మీదకి వస్తాయట. చాలా రాశారు వాళ్ళు, వాళ్ళంతా సైంటిఫిక్ లాంగ్వేజ్ రాస్తున్నారు. నాకేమో ఏబిసిడీలు రావు, కానీ చదవడం ఊరుకోలేము, చదవకుండా ఊరుకోలేము. పుస్తకాలు దొరుకుతాయి కదా, ఇవన్నీ చూస్తే అమ్మో ఇంత పెద్ద వ్యవహారం ఉందా. అయితే ఇప్పుడు ఏమిటి మరి, నేను నా గార్డెన్ మాట ఏమిటి, నా తోట మాట ఏమిటి, ఇప్పుడు నా రూమ్ ఏమైనా గట్టిగా చేసుకోవాలా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అజ్ఞానం వదలదు భయంలో కూడా. అలా రాకుండా ఈశ్వరాధీనమైనటువంటి జ్ఞానభిక్ష మనం అడగాలి. అడిగితేనే ఇస్తాడు ఈశ్వరుడు. నాకు మంత్రం రాదు, నాకు తంత్రం రాదు, యోగం రాదు, నాకు ప్రాణాయామం చేయడం చాలు అనద్దు. అడగడం నేర్చుకుంటే చాలు. అడిగితే అమ్మ ఎలాగ చిన్నపిల్లవాడికి ఇస్తుందో ఈశ్వరుడు అనుగ్రహ స్వరూపుడు అని గుర్తుపెట్టుకొని శుభాన్ని కోరాలి. అప్పుడే ఈ అజ్ఞానంలో జీవించేటువంటి జీవనయాత్ర ఒక మహారాత్రిది. అదేమో మంగళప్రదం శివమయం అవుతుంది. ఈ జీవన పురాణమే ఒక మహారాత్రిది, అజ్ఞానంతో భూయిష్టమై ఉంది. అది శివమయం కావాలంటే, శివరాత్రి రావాలంటే శివుడిని ప్రార్థించాలి. శివుడిలోనే ఆ పరతత్వం, అది శివుడు అంటే ఒక రూపం కాదు, అంతటా కలిపితే శివతత్వం. అందులోనే దేవతలు ఉన్నారు, అందులో బ్రహ్మ, అందులో విష్ణువు, అందులో ఇంద్రాదులు, అందరూ ఉన్నారు. విద్య ఉంది, అవిద్య ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది, ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, అధోలోకాలు ఉన్నాయి, బ్రహ్మాండాలు అనేక కోటి బ్రహ్మాండ జనన్యే నమః. ఇలాంటి బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయని చెప్తున్నారు. గెలాక్సీస్ అనేకం ఉన్నాయని చెప్పి తెలియని సరిగ్గా 100 ఏళ్ళు కూడా కాలేదు. మనది ఒకటే గెలాక్సీ అనుకునేవారు 70 ఏళ్ల క్రితం. చాలా గెలాక్సీస్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు తెలిసింది 70 ఏళ్ల క్రితం. కానీ అనేక కోటి బ్రహ్మాండములు ఉన్నాయని చెప్పి ఇప్పుడు మనకి పూజ చేస్తున్నాం అమ్మవారికి. కానీ మనది ఒకటే బ్రహ్మాండం కాదు. అంతేకాక పురాణం చెప్పి విష్ణు పురాణంలో మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. నీకు తెలిసింది అనుభవించదగ్గది ఈ బ్రహ్మాండమే. ఇతర బ్రహ్మాండాలలో ఏమున్నాయని చెప్పి ఆలోచించవద్దు. నీ బుద్ధి దానికి తగిన శక్తి ఉన్నది కాదు. నీ బుద్ధికి అది గోచరించదు, దాని గురించి విచారించవద్దు. సృష్టి గురించి అన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పింది. ఈ మాట నీకు విష్ణు పురాణంలో వాక్యం నేను చూపిస్తాను. నీవున్న బ్రహ్మాండంలో, నీవున్న లోకంలో, నీకు ఊర్ధ్వలోకాలకు ఏం కావాలో అది అడిగి నీకు పరిమితమైనటువంటి ధ్యానంలో పరిమితమైనటువంటి కోరికతో నీవు తపస్సు చేసుకో అని పురాణం చెప్తోంది. దీనివల్ల కాబట్టి ఏం జరిగినప్పటికీ కూడా ఈ లోకంలో శుభం ఇంకా ఉండునుగాక, జ్ఞానం ఉండాలి, హింస తగ్గిపోవాలి. అందరికీ జన్మ హక్కు అయినటువంటి పశువుకి, పక్షి కూడా జన్మ హక్కు ఉంది. వాటిని మనకు భోగ్య వస్తువులుగా వేలాది పశువుల్ని చంపడం అదొక వ్యాపారం కోసం, ధనం కోసం చేయడం అది ధర్మం కాదు. అది మన ఆకలి తీరడానికి అన్నం దొరకనప్పుడు పశువుని వధించి తినొచ్చు అంతే. ఆకలి వేసి వేరే అన్నం దొరకకపోతే మేకను చంపి తినవచ్చు. అన్నీ దొరికే రోజుల్లో వినోదం కోసమని, భోగం కోసమని, లేదా ఎక్స్పోర్ట్ చేయడం కోసమని వేలాది పశుపక్షుల్ని పెంచి చంపడం అది ధర్మం కాదు, అది హింసేది. మనం బలవంతాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. హింస ఉన్నది బాగా ఉండి కూడా మనకి లోటు లేని జీవనం జీవిస్తూ కూడా ఇంకా చేస్తున్నాం. అదంతా అనావశ్యకం. ఇలాగ మన పొరపాట్లు మనం గుర్తుపెట్టుకునేటట్టయితే ఒక రుద్రాభిషేకం చేసుకుంటే ఈ పాపం పోతుంది. శివుడిని ఒక మాట స్మరిస్తే పాపం పోతుంది. మహాశివరాత్రి నాడు ఒక అభిషేకం చేసుకుంటే పోతుంది. మహాశివరాత్రి నాడు శివాలయానికి వెళ్ళి ఒక నమస్కరిస్తే పోతుంది. వెళ్ళలేకపోతే మంచం మీద పడుకున్నవాడు కూడా ఇవాళ శివరాత్రి కదా అని ఒక మాట స్మరిస్తే ఆఖరికి కాశీ యాత్ర ఫలం వస్తుంది. అన్నీ కూడా వీటికి పరిమాణం వస్తుతః దాంట్లో గుణమే గొప్పది కానీ పరిమాణం కాదు. ఇంత పెద్దది చిన్నది అనేది ఏమీ లేదు. ఈ విధంగా మనం శుభంగా రాబోయే 2 సంవత్సరాలు కూడా అయిపోయిన తర్వాత కూడా మన పిల్లలు క్షేమంగా ఉంటే విచారం లేదు, చాలా సంతోషం. మనం చేసిన ప్రార్థన వల్ల మనం బాగున్నాం అనుకుంటాం. అందరితో పాటు వెళ్ళిపోతాం, మరీ మంచిది. ఏ విచారమే లేదు. ఉండి చేసేది ఏమిటి అంటే శివారాధన చేయడమే, అంతకన్నా చేసేది ఏమిటి? ఇంకా 100 ఏళ్ళు నీకు ఆయుర్దాయం ఇస్తాను అని భగవంతుడు ఒకవేళ అంటే కూడా అయితే ఇప్పుడు తొందర ఏం లేదు, శివపూజ ఆఖరి చేసుకుందాం,
రేపటి రియల్ ఎస్టేట్ చేద్దాం, అట్లా కాదు. భవిష్యత్తులో ఎక్కువ కాలం లేదు అనుకునే వాడి వల్లనే మంచి పని శివారాధన చేసుకోవాలి. ఈ శివరాత్రికి నాకు తోచిన మాటలను మీకు చెప్పాను. మీరందరూ శివానుగ్రహంతో మీరు, మీ పిల్లలు, మీ బంధువులు, ఇక్కడికి వచ్చినా రాకపోయినా దూరదేశాల్లో అక్కడక్కడ ఉండేవాళ్ళు, మీ బంధువులు, మీ పిల్లలు, వాళ్ళ బంధువులు, మిత్రులు అందరూ సుఖంగా శివానుగ్రహంతో సుఖజీవనం చేయాలని పరమేశ్వరుని వేడుకుంటూ మీకు శుభాకాంక్షలు చెప్తూ శివో రక్షతు, శివో రక్షతు, శివో రక్షతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివగోత్రస్య కాశీ విశ్వేశ్వర ధర్మణః పౌత్రాయేశ్వర పరబ్రహ్మణే వరాయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణేభ్యస్తు భవతు నిరావృత పరమసూత్రయారుషేయ ప్రవరాన్విత పరమశివగోత్ర ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పర్వత ఇవా విజాజలిః ఇంద్రైవేహ ధ్రువస్తిష్ఠ యః రాష్ట్రముధారయ అభితిష్ఠవ్రతన్యతః అధరే సందుశత్రవః ఇంద్రయోవృత్రః తిష్ఠ అపాక్షయత్రాన్ సంజయన్ను ఇంద్రయేణ వరీధరతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్నో అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం కూల్యాయత నమః పార్యాయత వార్యాయత నమః ప్రథమనాయత ఉత్తరనాయత నమః ఆదార్యాయత లాజ్యాయత నమః శిష్యాయత భేన్యాయత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః. శివస్మరణ పూర్వకమైన శుభాకాంక్షలు, ఆశీస్సులు. మరొక మాట, ఈ క్షేత్రంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేసుకున్నాము. ఉదయం మనం అనుకున్న మాటలే మళ్ళీ సూక్ష్మంగా చెప్పాలంటే, శివరాత్రి అనే మాటకు అర్థం రాత్రి అంటే అంధకారం, అజ్ఞానము, పాపము, కష్టము, ఇలాంటి అర్థాలు ఉన్నాయి. రాత్రి అంటే ఏమిటంటే మన జీవన ప్రమాణమే, మన జీవితమే రాత్రి. సత్యానికి తెలియకుండా ఏది నిజమో, ఏది సత్యమో, ఏది క్షేమమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది చేయవలనో, ఏది చేయకూడదనో ఏమీ కూడా తెలియకుండా మనకి బుద్ధి, మనస్సు, చిత్తము, ఆకలి, దప్పిక ఇలాంటివి ఏది మనని ప్రేరేపణ చేస్తున్నాయో అవే చేస్తున్నాం. అంతేకాని సత్యాన్వేషణతో సత్యం ఎరిగి సత్యం వరకు ఆ వైపు ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం కూడా మనం చేయకపోవడమే రాత్రి. అంటే మానవ జన్మ, మానవ జీవనము అంతా కలిపి రాత్రి. ఈ రాత్రి నుంచి బయటకు వెళ్ళాలంటే ఇది శివమయం కావాలి అని అర్థం. ఈ రాత్రే శివమయం కావాలనే ఉద్దేశంతో శివారాధన చేస్తున్నాం. లేకపోతే అంధకారమయం, కర్మాధీనమై మళ్ళీ పునర్జన్మ హేతువై సుఖ దుఃఖాలలో మళ్ళీ పడి
సత్యమేదో తెలియకుండా అంధకారంలో పడేటువంటి ఈ జీవన ప్రమాణాలు, ఈ మార్గం ఇందులోంచి తొలగిపోయి మనం ఏ పని చేసినప్పటికీ శివమయం కావాలి. ఈ అంధకారం, ఈ రాత్రి, దీర్ఘమైన రాత్రి 120 సంవత్సరాలు ఎవరైనా జీవించాడు, చాలా ధనం సంపాదించాడు అంటే అదంతా కలిపి రాత్రి కిందే లెక్క. అజ్ఞానంలో ఉండడం చేతనే రాత్రి, విద్య సత్యం తెలియకపోవడమే రాత్రి. అందుకని ఎట్లా ప్రయాణం చేస్తున్నాడో తనకి తెలియదు, ఎక్కడికి పోతున్నాడో తెలియదు. అంధకారం చీకట్లో నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ఎటు పోతున్నామో తెలియదు, ఏ దిక్కుకు పెడుతున్నామో తెలియదు, కాలు కింద రాయి ఉందో ముళ్ళు ఉందో అది తెలియదు. అలాగే మనిషి జీవనం జరుగుతోంది. ఆ అంధకారం నుంచి బయటపడడం అనేది శివమయమైనటువంటి ఈ రాత్రి శివమయమే అగునుగాక. ఈ రాత్రి అంతా కూడా శివానుగ్రహంతో మంగళప్రదం అగునుగాక. అందుకని ఈ శివరాత్రి మహావ్రతం 360 రోజుల్లోనూ అత్యుత్తమమైనటువంటి ఆశయములతో కూడి అత్యుత్తమైనటువంటి సంకల్పాలతో కూడుకొని, ఏ ప్రపంచ జీవనంలో మనుషులు దేని గురించి భయపడతారో ఆ భయాలన్నీ కూడా నిర్మూలమై మనం శుభప్రదమైనటువంటి మంగళప్రదమైన శాశ్వతమైనటువంటి సుఖశాంతులకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఏర్పాటైనటువంటిది ఈ మహాశివరాత్రి. ప్రతి నెలా కూడా శివరాత్రి ఏర్పాటు చేశారు. ప్రాయశ్చిత్తాలు, ఉపవాసాలు, కర్మకాండలు, దానాలు, ధర్మాలు అన్నీ చేయవలసిన సంవత్సరం పొడవునా చేశారు. కానీ అలా మనం చేయలేకపోవడం చేత ఒక మహాశివరాత్రి, మహాపర్వం, సంవత్సరానికి ఒక్క మాట. అందుకనే అన్నారు జన్మకు ఒక శివరాత్రి అన్నారు, అది చాలు అన్నారు. ఒక్క 24 గంటలు శివరాత్రి మహావ్రతాన్ని ఈ సంకల్పంతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి శివానుగ్రహం కలుగుతుంది. ఇంతకుముందు చేసినట్టు అనేక జన్మలలో చేసినట్టు కర్మ ఈ జన్మలో చేసినటువంటిది తెలియక తెలిసిండు కూడా ఒక్కొక్క మాట తప్పు చేస్తాం, తెలియక చాలా చేస్తాం. అవన్నీ కూడా ఈ దోషాలు పోవాలని ఉమామహేశ్వర వ్రతం సాయంకాలం చేసుకుంటూ శివరాత్రి ఈ రాత్రి అంతా కూడా శివనామస్మరణతో గడపమని, 3 యామాలు కూడా రుద్రాభిషేకాలు, శివ భజనలు, శివతత్వ ధ్యానం, శివుని గురించి నామస్మరణ, అలాగే ఈ రాత్రి పగలు శివమయం చేసుకోవడం చేత అనేక జన్మల మన ప్రయాణం అంతా కూడా మంగళప్రదం అవుతుందని పెద్దల ఉద్దేశం. ముఖ్యంగా నేడు ప్రపంచం అంతా కూడా సంక్షోభంలో ఉంది, ఎవరికి క్షేమం లేదు. ఇదంతా చాలన్నట్టు ఇప్పుడు సుమారు 1,00,000 పేజీలు గ్రంథాలు అనేక మంది వెలువడ్డాయి. అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, అనేక దేశాల్లో. రేపు 2012 సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు నాడు దేశానికి ప్రళయం వస్తుంది అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. ఈ ప్రళయం అనేక రకాలుగా సైంటిస్టులు అందులో జాయిన్ అయ్యారు. విజ్ఞాన శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు, ఎస్ట్రానమర్స్, అన్ని శాస్త్రాల వాళ్ళు అనేక మార్గాలు, అనేక కారణాలు చూపిస్తావు. ఇది జరుగుతుంది, దీనివల్ల ఇది జరుగుతుంది, భూమి అంతా ప్రళయంలో మునిగిపోతుంది, ఎవరు మిగలరు. ఇట్లాంటి భయంకరమైనటువంటి ప్రిడిక్షన్స్, భవిష్యత్ సూచకంగా గ్రంథాలు పుడుతున్నాయి. ఈజిప్షియన్స్కి తెలిసే మాట, మాయన్ సివిలైజేషన్స్ తెలుసు, భారతీయ పురాణాల్లో కూడా మాట ఉందని చెప్పి అనేక విధాలుగా చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మనం గత శతాబ్దంలో పూర్వం కలియుగ ప్రారంభం నుంచి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఎప్పుడు చేయనటువంటి మహా హత్యాకాండ, మారణకాండతో మనం ఒక శతాబ్దం గడిపాము. మనం పోయిన శతాబ్దంలో 2 ప్రపంచ యుద్ధాలు, ఒక్కొక్క 2 సంఘటనలో, 2 యుద్ధాల మధ్యన సంఘటనలో, 2 దేశాల మధ్యన వచ్చిన సంఘటనలో 25 లక్షల మంది, 15 లక్షల మంది అన్యాయంగా చచ్చిపోయినారు. అవన్నీ కాక ప్రకృతి ప్రళయాలు ఎలాగా జరిగినాయి. మనుషుడు చేసినటువంటి పాపం మనుషుడిని పీడించక తప్పదు. ఎవరైనా ఒకరు అనుకోవచ్చు, నేనేం పాపం చేయలేదు, నేను మొదటి నుంచి బాగానే ఉన్నాను, ఏదో నాకు చేసిన పుణ్యం నాకు తెలిసింది చేశాను అనుకోవచ్చు. అలా అనుకోవద్దు. పొద్దున నేను చెప్పిన మాట ఇది, పాపం చేయలేదని ఎవరు అనుకోవద్దు. ఏం చేతనంటే భారతదేశంలో భయంకరమైన పాపం ఎవడు చేసినా ఆ పాపం మన గాలిలో, నీటిలో, నేలలో వ్యాపించి మనందరికీ కూడా అందులో భాగస్వామ్యం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నేను చేయకపోవడం కాదు, చుట్టూ ఉండే పాపంలో కూడా మనకి బాధ్యత ఉంటుంది. మనం ఏం చేయలేం. మన తినే నీరు, మన తాగే నీరు, తినే తిండి, నడిచే నేల, ఇదంతా కూడా ఈ పాపంతో నిండిపోయినప్పుడు ఆ పాపఫలం అందరూ కూడా అనుభవించవలసి వస్తుంది. అందుకనే పరమేశ్వర అనుగ్రహం కోసమని ప్రపంచంలో జీవకోటికి శాంతి కావాలి, నా దేశానికి, నా సీమకు, నా బంధువులకు, ప్రజలకు, మానవ జాతికి అందరికీ కూడా క్షేమం కావాలని సంకల్పించడమే మన కర్తవ్యం. దానికి ఓ విధంగా ఈ సంవత్సరం ఈ శివరాత్రి నాడు ఆ సంకల్పంతో శివారాధన చేయాలని అనుకున్నాం మనసులో.
ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద పండితులు గ్రంథాల్లో రాస్తున్నారు, సైంటిస్టులు రాస్తున్నారు, ఏదో 3 సంవత్సరాలు అంతా మునిగిపోతుందని. అయితే ఎలాగైనా నేను మాత్రం బతికితే చాలు అని అనుకుని ఉపయోగం లేదు. నాకు కావాల్సిన వాళ్ళు బంధువులు, స్నేహితులు, మిత్రులు, శత్రువులు కూడా అందరూ క్షేమంగా ఉంటేనే మనం బాగుంటాం. గుర్తుపెట్టుకోండి, శత్రువు ముందర పోవాలని ఎప్పుడు కోరుకోవద్దు. వాడు కూడా శాంతిగా సుఖంగా ఉంటే మన మీద శత్రుత్వం తగ్గిపోవచ్చు వాడికి. ఎవరి అక్షేమము, ఎవరి మృత్యు, ఎవరి కష్టము కోరకుండా ఉండడమే ఈశ్వర ఆరాధన అవుతుంది. ఈశ్వరుడు అలా ఉన్నాడు. ఎవరైనా పాపం చేసిన వాళ్ళు, మహా దోషాలు చేసిన వాళ్ళు, వాళ్ళ పాపమే వాళ్ళని నశింపజేస్తోంది, కానీ ఈశ్వర ఆగ్రహం లేదు అక్కడ. ఈశ్వరునికి ఆగ్రహం అనే స్వభావమే ఉంటే మనం ఏ పని చేసినా కూడా తప్పులే జరుగుతాయి, ఎప్పుడో భయంకరమైన శిక్షకి గురవుతాం మనం. అలా కాదు, తప్పు చేసినా పాపం చేసినా మనకి ఇంకా కాలం ఇస్తున్నాడు, బోధ చేస్తున్నాడు, ఏదో సూచనలు చేస్తున్నాడు. జ్యోతిషంలో ఈ గ్రహం ఉంది, ఆ గ్రహం ఉంది, నువ్వు చేసిన పాపం ఈ గ్రహం చెప్తోంది అని సూచనలు చేస్తున్నాడు. స్వప్నాలు వస్తున్నాయి, సూచనలు వస్తున్నాయి, అనేక విధాలుగా మనకి వార్నింగ్ ఇస్తున్నాడు భగవంతుడు. అవన్నీ తెలుసుకుని కూడా ఇంకా మనం బాగున్నాం అంటే తప్పులు చేసిన అనుగ్రహమే. ఆ అనుగ్రహం లోకం మీద అందరికీ ఉండాలని చెప్పి మానవ జాతి అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని కోరడం మన కర్తవ్యం. అందులోనే మన క్షేమం ఉంటుంది, కానీ ఇతరులకి సంబంధం లేనటువంటి వ్యక్తిగత క్షేమం ఎవరికి ఉండదు. అలాంటి వ్యక్తిగత నాకు మాత్రం క్షేమం అని అనుకోవడం అజ్ఞానం. దానివల్ల అది లభించదు కూడాను. పెద్ద మహాయజ్ఞాలు చేసినా నేను ఒక్కడిని బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అందుకోసం యజ్ఞం చేస్తున్నాను అనుకోవడం కూడా అది అజ్ఞానమే అవుతుంది. ఆ యజ్ఞం లోకక్షేమం కోసమని, భగవంతుడి అనుగ్రహం కావాలని యజ్ఞం ధారపోయడమే మన కర్తవ్యం. ఇప్పుడు ఈ కళ్యాణం కూడా మనందరం చేశాం. ఒక ప్రతినిధిని కూర్చోబెట్టి ఇక్కడ వాళ్ళ చేత మనం ఈ కళ్యాణం చేయించాం. లోక కళ్యాణం, లోక కళ్యాణం, లోక కళ్యాణం అని 10 మాటలు పురోహితుడు చెప్తున్నారు. 56 దేశాల పేర్లు చెప్పాడు. పర్వతాలు, కుల పర్వతాల పేర్లు చెప్పారు. అన్ని నదులు యొక్క పేర్లు చెప్పారు. అంతే యావత్ భారతదేశం కూడా ప్రకృతితో ఎలా ఉందో ఆ ప్రకృతిలో, ఈ నదులలో, ఈ పర్వతాలలో, ఈ నేలలో, ఈ గాలిలో పూర్వం మా చేత ఆచరించబడినటువంటి మహాపాపం ఏదైతే ఉన్నదో అదంతా క్షయమగునుగాక. ఈ ప్రకృతి మాకు మంగళప్రదమే, శుభప్రదం అగునుగాక. మేము ఎవరిని ప్రేమించుకుంటున్నామో మాకు అజ్ఞానం తిమిరం పోయి జ్ఞాన మార్గంలో మేము సుఖశాంతులతో అందరినీ ప్రేమిస్తూ శాంతితో భద్రతతో జీవించముగాక. ఒకవేళ ప్రళయమే వస్తే ఈ ప్రళయంలో అందరూ పోతే మళ్ళీ నీ దగ్గరికే రావాలి మేము అని చెప్పి అడగడం మంచిది. దాంతో అన్ని జన్మల కర్మ ఈ ప్రళయంలో పోవునుగాక. మళ్ళీ దాంట్లో ఎలాగైనా బతకడం కాదు, ప్రళయంలో పోతే అందరూ కూడా కైలాసమే వెళ్ళాలని కోరడం. ఆ కోరిక కూడా యోగ్యమైనటువంటి కోరిక. అది ప్రళయం రావద్దంటే ఎలా వస్తుంది? అది మన చేతిలో లేదు. అది ప్రళయం ప్రకృతి యుగధర్మం నడుస్తూ ఉంటుంది, యుగచక్రం నడుస్తూ ఉంటుంది. ఆ యుగచక్రం యొక్క దాన్ని ఎవరు ఆపలేరు. కాలోస్మి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. నేను కాలాన్ని అన్నాడు. ఆ కాలంలోనే యుగచక్రాలు, ఈ రాశిచక్రం తిరగడం, గ్రహములు, జీవులకు కర్మ ఊర్ధ్వలోకాలకు పోవడం, కింద పడడం, పైకి వెళ్ళడం, పుణ్యం పాపం, మళ్ళీ జన్మలు, ఈ చక్రం అంతా నడుస్తుంది. ఇదంతా కాలం యొక్క ప్రభావం. ఆ కాలమే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని, కాలస్వరూపుడైన ఈశ్వరుని ఆరాధన చేస్తే కాలంలో మనం ఇదివరకు చేసినటువంటి పాపాల యొక్క ఫలం నిక్షిప్తమై ఏదైతే ఉన్నదో అది నశిస్తుంది అని విశ్వాసంతోనే చేయాలి. దీనివల్ల అవుతుందా ఇప్పుడు అనుకోవద్దు. ఒక నమస్కారం చేతనే లోక కళ్యాణం పరమేశ్వరుడు ఇవ్వగలడు. అతని అనుగ్రహాన్ని మనం శంకించకూడదు. మన కర్మ ఎంత అల్పమైనప్పటికీ అనల్పమైనటువంటి మహానుగ్రహ స్వరూపుడైన పరమేశ్వరుడు అందరికీ కళ్యాణం ఇవ్వగలడు. ఆ దృష్టితోనే ఈ శివరాత్రిని మన మనుగడ అనేక జన్మలలో ఈ అంధకారంలోనే జీవించి పుట్టి మళ్ళీ పోతూ వచ్చాం. ఈ మహా ప్రళయ రాత్రి ఏదైతే కాలరాత్రిలో మనం జీవించాం ఎన్నాళ్ళు అని అనుకుంటే ఈ రాత్రి శివమై మంగళప్రదం కావాలని చెప్పి అందుకని ఈ మహాశివరాత్రి నాడు శివస్మరణ చేసుకున్నామని బుద్ధితో ఆ మనసుతో మనం ఇంటికి క్షేమంగా వెళ్ళాలి. కాబట్టి ఈ శివానుగ్రహం కూడా సంకల్పంలో తీసుకువెళ్ళడమే మన సంకల్పం. అతి ప్రధానం. వస్తువులో ఏమీ లేదు, సంకల్పంలోనే ఉంది. ప్రసాదం నైవేద్యం పెట్టుకు తింటాం, తిన్నది ఏదో మధురాహారం కావచ్చు, దాంట్లో ఉండే ప్రసాదం అంటే దయ. ఆ దయనే మనం కోరుతూ ఉంటాం. నిత్యం కావాల్సిందే. ఎప్పుడు కూడా మన దేశంలో ప్రళయం ఉందో లేదో మనకి తెలియదు. ఒకవేళ ఉంటే అంతా మేము సకుటుంబంగా సబాంధవంగా పశువులతో పక్షులతో యావత్ జాతి మొత్తం అంతా కైలాసమే వెళతామని అనుకోండి. లేదా ఉంటాం, క్షేమంగా ఉంటామా
భవిష్యత్తులో ఈశ్వరుని స్మరిస్తూ మంగళప్రదమైన ధార్మికమైన జీవనం జీవిస్తామని సంకల్పం. అట్టి శక్తిని, అట్టి జ్ఞానాన్ని, అట్టి దీక్షని, అటు పట్టుదలని, అటు మనోబుద్ధులని మాకు ప్రసాదించు. ధార్మిక జీవనాన్ని మాకు కావలసినటువంటి మనోబలం మాకు ప్రసాదించు. మాలో ఎప్పుడు దౌర్బల్యం, మనో దౌర్బల్యము, కామక్రోధాలు మాలో పుట్టి, ద్వేషం పుట్టి, అసూయ పుట్టి ఎలాంటి పని మేము తప్పుడు చేయకుండా మమ్మల్ని మా అంతఃకరణలో నువ్వు సాక్షివి కదా, సర్వజగత్ సాక్షివి, జగత్ కర్తవు, అన్నీ కూడా మా చేత పుట్టించి చేయించేవాడి నీవే. అందుకని మా అంతఃకరణలో ఉండి మాకు ధర్మాన్ని మాకు అనుగ్రహించు, ధర్మ మార్గాన్ని అనుగ్రహించు. ఒకవేళ మాకు క్షేమమే ఇస్తావా, అది కేవలం భౌతికమైన శారీరకమైన క్షేమం కాక ఆత్మకు సంబంధించినటువంటిది, మనోబుద్ధులకు సంబంధించినటువంటిది ధార్మికమైన క్షేమాన్ని మాకు ప్రసాదించు. అదే శాశ్వతమైన నిజమైన క్షేమం. ఆ క్షేమాన్ని మాకు, నా బంధువులకి, నా పిల్లలకి, నా పశువులకి, నా పాడికి, పంటలకి, అన్నిటికీ కూడా, నా బంధువులు, మిత్రులు అందరికీ కూడా, జాతికి మొత్తం అంతా కూడా అలాంటి ఇమ్మని అడగడంలోనే ఈశ్వరు యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో అది గుర్తించి అడిగితే ఇలా మాట్లాడతాం. లేకపోతే నాకు మాత్రమే, నాకు జ్ఞానవి, నాకు మాత్రమే విజయాన్ని ఇయ్యి, నా శత్రువులు నాలుగు చేతులు ఓడిపోవాలి అనుకోవడంలో కూడా అజ్ఞానమే ఉంది. అది ఎవరు కూడా శత్రువులు లేరు, మిత్రులు లేరు, బంధువులు లేరు, కొడుకులు లేరు, కోడళ్ళు లేరు. ఇదంతా ఒక మాయ. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏది సత్యం కాదు. మన మమకారమే ఇందులో నడిపిస్తోంది ఈ కథ అంతాను. మమకారమే లేకపోతే ఏదీ లేదు. మమకారంలో నుంచి వచ్చినవే ఈ బాంధవ్యాలు. ఈ బాంధవ్యాల్లోంచి శత్రుతాలు, ఈ బాంధవ్యాల్లోంచే మళ్ళీ అసూయలు, పోటీలు, పోటాపోటీలు, ఒకరిని మోసం చేసి ఇంకొకటి బాగుపడదామని అనుకుంటూ ఉంటారు. రాజ్యం నాకే కావాలనుకుంటాడు, ఏదో ఇవి అనుకుంటాడు. అజ్ఞానం వస్తుంది. ఈ అజ్ఞానాన్ని మన్నించి మాకు సన్మార్గం ఇయ్యి, ఈ మహాశివరాత్రి మాకు, మా ప్రాణికోటి అందరికీ కూడా, ఈ మా మండలానికి, మా దేశానికి, అస్మిన్ దేశ అస్మిన్ రాష్ట్రే, ఈ విధంగా నా కుటుంబానికి, నా జాతికి అందరికీ కూడా మంగళప్రదం కావాలని కోరుతున్నాను. స్వామి, ఈ అనుగ్రహం నాకు ఇయ్యి. ఇవాళ నీ కళ్యాణం చూశాం. మహాశివరాత్రి నాడు ఈ నక్షత్రంలో, ఈ తిథిలో, ఈ మంగళప్రదమైనటువంటి వాతావరణంలో చేశాం. మేము చేసినటువంటి కళ్యాణానికి నీవు సంప్రీతుడవి, మాకు అనుగ్రహించు. మేము అడగనివి ఏమన్నా ఉంటే, మర్చిపోయినవి ఏమన్నా ఉంటే నీవు గుర్తు చేసుకుని అవన్నీ ఇయ్యి. అడగడం కూడా మాకు సరిగా చేత కాకపోవచ్చు, అడిగే దాంట్లో తప్పులు ఉండొచ్చు, ఒమిషన్స్ ఉంటాయి, కమిషన్స్ అంటాయి. అసలు ముఖ్యం, రాజు దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో తెలియక మళ్ళీ దండ పెట్టి వెనక్కి వచ్చేసాడు. వెళ్ళే ముందు చాలా అడుగుదామని వెళ్ళాడు. రాజుగారి మొహం చూసి, దర్బారు చూస్తే భయం వేసి వెనక్కి వచ్చాడు. అలాగే మనుషులు అడగడం కూడా చేత కాదు మనకి. కాబట్టి నాకు ఏది క్షేమమో, నా అందరికీ ఏది క్షేమమో, నేను ఏ అడగవలసింది అడగలేదో అవన్నీ నీవే దయచేసి, సర్వాంతర్యామి, కాలస్వరూపుడివి నీవే ఈ జగత్తులో నిండిపోయి ఉన్నావు. ఈ జగత్తు మాకు మంగళమే అగునుగాక అని చెప్పి ఒక మాట, ఈ విధంగా తిరిగి 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 మరొక మాట ఈ మాట అనుకుంటూ ఉంటే, మన చిన్న కుటుంబాలలో, మన కుటుంబం 6 ఉంటాం, 5 ఉంటాం, అందులో 2 సమస్యలు ఉంటాయి, 2 శుభాలు ఉంటాయి. ఇవన్నీ చిన్నవి, వీటి గురించి స్మరించవద్దు. అసలు మంగళం ఉన్న జన్మ సార్థకం కావడమే కోరండి. అది అందరి యోగక్షేమాలు కోరండి. ఈ విధంగా మంగళప్రదమైన శివానుగ్రహం మన మనసులో వచ్చిందంటే ఆ అర్థం ఏమిటి? శివుడు నా యందు దయగలిగితే నేను ఎట్లా మాట్లాడతాను? లోకల్ అందరూ బాగుండాలని మాట్లాడతాను. ఒకవేళ అలా మాట్లాడకపోతే ఈశ్వరుడి దయ నాకు కలగలేదని అర్థం, నాలో ఇంకా అజ్ఞానం పనిచేస్తోందని అర్థం. ఈ విధంగా విశాలమైన దృష్టితో యథార్థమైన భారతీయత, మన భారతీయులు మహర్షుల సంతానం, అది మర్చిపోకండి. ఇక్కడ పుట్టడమే ఒక పుణ్యం. పుట్టింది సార్థక్యం చేసుకోవడం మన కర్తవ్యం. పుణ్యం చేతి ఇక్కడ పుట్టాం, ఇక్కడ జన్మ సార్థకం చేసుకోవడం మన వివేకం. ఇదంతా కూడా పెద్దల వల్ల విని పురాణం చదవండి, శివపురాణం చదివి, విష్ణు పురాణం చదవండి, విష్ణు నామ సంకీర్తనం చేయండి, శివనామ సంకీర్తనం చేయండి. మళ్ళీ శివరాత్రికి ఇంకా మంగళప్రదంగా శుభాలతో క్షేమంగా అందరూ నాకు ఇంత పెద్ద కుటుంబం కలుస్తామని సంకల్పం చేసి వారికి నమస్కారం చేసుకోండి. పార్వతీ పరమేశ్వరుడికి శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. శివో రక్షతు, శివో రక్షతు, శివో రక్షతు. అందరూ క్షేమంగా ఇళ్ళకి చేరండి. మళ్ళీ శుభ సమయాలు మళ్ళీ కలుస్తూ ఉందాం. శివో రక్షతు. మళ్ళీ తొందరగా నేను విశాఖపట్నం చేరుకుంటాను, మళ్ళీ వస్తూ ఉంటాను. విశాఖపట్నం ఏమిటి, వరంగల్ ఏమిటి, హైదరాబాద్ అన్నీ నాకు అన్నీ ఒకటే గ్రామం. ఇవన్నీ కలిపి ఆ గ్రామస్తుడిని నేను. మనమంతా ఆ గ్రామస్తులమే, అలాంటి గ్రామస్తులమే, అందరూ బంధువులమే, ఒకే కుటుంబం.